నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఒక్కసారి చూద్దాము. మరి ప్రస్తుతము గోల్డ్ విషయానికొస్తే గనక మనకి ఏదైతే వార్ స్టార్ట్ అయిందో వారికి ముందు 1,85,000 వరకి ఎళ్ళిన రోజులు గూడా మనమైతే చూసాము. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,28,000 వరకు గూడా దిగడం అయితే జూసాము. అలాంటిది మళ్ళీ కొంచెం వార్ కామ్ అయిన తర్వాత అది మనకు ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైతే వార్ కామ్ అవుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. అనుకున్న విధంగానే మళ్ళీ 1,60,000 వరకైతే ఎళ్ళడం అయితే జరిగింది. మళ్ళా గత కొన్ని రోజుల నుంచి అయితే గోల్డ్ అనేదైతే ఇప్పుడు మనకి స్టేబుల్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి జూన్, జూలైలో చూసుకుంటే గనక చాలా మనకి స్టేబుల్‌గా, బ్యాలెన్సింగ్‌గా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది కాబట్టి ఆగస్ట్‌లో అయితే కొంచెం పెరగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ప్రతి ఇయర్‌లో కొంచెం జూన్, జూలైలో అనేది కొంచెం తక్కువ రేట్‌లో మనకంటే అందుబాటులో ఉండేలాగా రేట్ అయితే ఉంటూ ఉంటుంది. ప్రతి ఇయర్‌లో మనకి కొంచెం కొనేలాగా అయితే ఉంటూ ఉంటుంది. మనకి ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పడం గూడా జరిగింది. సో, మళ్ళీ మనకి గనక మనకి జులై అయిపోతే గనక ఆగస్ట్‌లో మళ్ళీ కొంచెం పుంజుకునే అవకాశాలుంటాయి. పెరిగే అవకాశాలుంటాయి. సో, ఎవరైతే కొనేవాళ్ళున్నారో కొనుక్కోండి గూడా అని చెప్పేసి చెప్పడం గూడా జరిగింది. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది అని ఒక్కసారి చూస్తే గనక 24 క్యారెట్ గోల్డ్ మనకు 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,52,890 రూపీస్ అయితే ఈ రోజుకైతే చూపిస్తూ ఉంది. మనకి అంటే 1,52,890 రూపాయలైతే చూపిస్తూ ఉంది. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఏమైనా తగ్గిందా? పెరిగిందా? అని అంటే గనక మరీ భారీగా పెరగలేదు. భారీగా తగ్గలేదు. కేవలం ఒక రూ. 710 అయితే తగ్గడం అయితే జరిగింది. అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఎంతుంది అనంటే గనక 1,40,000 రేంజ్‌లో అయితే ఉంది. 1,40,000 సో, రూ. 150 అయితే ఉంది. 1,40,150 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. సో, ఇది గూడా మనకి రూ. 650 అయితే తగ్గడం అయితే జరిగింది. సో, 650 అయితే తగ్గడం గూడా జరిగింది. మరిక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ ఏ ఏ విధంగా ఉంది అని చూస్తే సో, మనకి సిల్వర్ గూడా గతంలో 3,00,000-4,00,000 వరకి ఎళ్ళిన రోజులైతే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు సిల్వర్ గూడా మనకి వార్ మధ్యలో ఏదైతే ఉందో అప్పుడు మనకి 2,20,000కి గూడా వచ్చింది. అంటే మనకి 1000 గ్రామ్స్ సిల్వర్ ఏదైతే ఉందో అది 2,20,000కి గూడా రావడం అయితే జరిగింది. అప్పుడు సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్, మంచి టైమ్ అని గూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే గనక మనకి మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనలిస్ట్‌లు అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు అదే పరిస్థితి రాబోతుందా అంటే గనక యెస్, మళ్ళీ ఇప్పుడే గాని కాకపోయినా గానీ మనకి మళ్ళీ ఈ ఇయర్ ఎండ్ లోపైనా గానీ వచ్చే అవకాశాలయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా మరి సిల్వర్ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి చూస్తే కనుక 2,40,000 రేంజ్‌లో మనకి 2,50,000 రేంజ్‌లో ఆ రేంజ్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మరి సిల్వర్ కొనొచ్చా? కొనకూడదా? అంటే గనక సిల్వర్ అయితే మనకి బ్యాలెన్సింగ్‌గా ఉంది. కొనడానికైతే ఇది మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి ఎప్పటికైనా గూడా. ఎందుకనంటే గనక మళ్ళీ 3,00,000 వరకైతే రేంజ్‌లో ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా సిల్వర్ అనలిస్ట్‌లు అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. సో, ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే గనక గోల్డ్ గూడా మనకి ఇప్పుడు బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే అదేవిధంగా 1,65,000తోని కంపేర్ చేసుకున్నా గానీ ఇప్పుడు 1,52,000 అనేది కొంచెం తక్కువనే కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ గూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి సో, ఇప్పుడు కొంచెం పర్లేదు. కొంచెం కొనే విధంగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కొనొచ్చని చెప్పేసి మనకి ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనలిస్ట్‌లు గూడా సజెస్ట్ గూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.